హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెన్నై మిర్చ్ తెలంగాణ క్లౌడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దమ్ బిర్యానీ కోసం నేనైతే 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. అందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కొద్దిగా పెరుగు, ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం కూడా వేసుకొని వాటిని బాగా కలిపేసుకున్నానండి. ఆ మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలిపి వాటిని ఒక అరగంట నుంచి గంట పాటు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ని తీసుకొని వాటిని కడిగి వాటిని కూడా ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ కోసం ఒక గిన్నెలో కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకోండి. అందులో మీ దగ్గర అందుబాటులో ఉన్న మసాలాలన్నీ వేయండి. వాటితో పాటు కొంచెం పచ్చిమిర్చి చీలికలు, గుప్పెడు కొత్తిమీర, పుదీనా, ఒక అరచెక్క నిమ్మరసము, కొంచెం ఆయిల్, అందులోనే కొద్దిగా నెయ్యి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు వేసి దాన్ని బాగా కలిపేసుకొని వాటర్ని బాగా తెల్లగాగనివ్వండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ పై గిన్నె పెట్టేసుకొని అందులో లైట్గా ఆయిల్ వేసి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి అందులో ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి దాన్ని కలిపేసుకొని మూత పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న ఆ వాటర్ అనేవి బాగా తెల్ల కాగుతూ ఉంటాయి. ఆ స్టేజ్లో మనం ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని వేసి వీడియోలో చూపించిన విధంగా 90% కుక్ అయ్యే వరకు ఆ రైస్ని కుక్ చేసుకోండి. ఆ రైస్ కూడా ఉడికిపోయాక అందులోని వాటర్ అంతా డ్రైన్ చేసేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ బిర్యానీ పీసెస్ మీద వేసి రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్కి బదులు నెయ్యి, అందులో కొద్దిగా పసుపు వేసానండి. నెక్స్ట్ అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని వాటితో పాటు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మూత పెట్టి దాని మీద ఒక బరువు పెట్టేసి ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద, 10 minutes లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే చాలా టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ రెసిపీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకొని మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.